హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొమ్రెల్లి మల్లన్న టెంపుల్కి రీచ్ అయిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు కొమ్రెల్లి మల్లన్న దగ్గరికి వచ్చినాం. మా బస్ టెంపుల్కి చాలా దూరంలో పార్క్ చేసేశారు. పార్కింగ్ నుంచి టెంపుల్కి ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాం. స్కిప్ చేయకుండా వ్లాగ్ మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇదే అండి కొమ్రెల్లి మల్లన్న స్వామి ఆలయం. మేమైతే దర్శనంకి వెళ్ళిపోతున్నాం. స్కిప్ చేయకుండా వ్లాగ్ మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. బండారితో మల్లన్న స్వామికి పట్నాలు వేయడంతో పాటు మల్లన్నకి మట్టి కుండలో బెల్లం, పసుపు, అన్నాన్ని వండి బోనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. మల్లన్న స్వామికి ఇక్కడ గంగిరేని చెట్టు దగ్గర పట్నాలు వేస్తారు. గర్భగుడి ముందు కూడా పట్నాలు వేస్తారు భక్తులు. ఇక్కడ 3 నెలల పాటు జాతర జరుగుతుందండి, సంక్రాంతి నుంచి ఉగాది వరకు. ఇక్కడ భక్తులు పట్నాలు వేయడం అంటే స్వామికి కళ్యాణం చేయడం అని అర్థం. గర్భగుడిలో మల్లన్న స్వామి సొరికెలో కొలువై ఉంటాడు. ఇక్కడ సండే వస్తే మాత్రం 3 to 4 hours పడుతుంది దర్శనం అవ్వడానికి. మేమైతే దర్శనంకి వెళ్ళిపోతున్నాం. గంగరేని చెట్టుకి ముడుపులు కడతారు భక్తులు కోరికలు నెరవేరడానికి. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీకు గనుక మా వ్లాగ్స్ నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మంచి మంచి టూర్ వ్లాగ్స్తో మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.